చూసావా శారద, నీ కొడుకు చేతుల్లోంచి జారిపోతాడని ముందే చెప్పాను. ఈరోజు అదే జరిగింది. వాడికి ఎంత ధైర్యం నా కోడలికి విడాకుల పేపర్లు పంపడానికి. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. చిన్న సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావట్లేదు. కానీ అత్తయ్య, నా తప్పేంటి అత్తయ్య? నేను మీ ఇంటికి వచ్చి ఏం చేశాను? నా భర్త ఎటువంటి కారణం లేకుండా విడాకులు ఎందుకు ఇచ్చాడు? ఆయన ఒకేసారి 2 జీవితాల్ని నాశనం చేశాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అత్తయ్య? ఏం చేయాలి? నాకేమీ అర్థం కావట్లేదు. చూసావా శారద, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? నీ కొడుక్కి ఇప్పుడే ఫోన్ చెయ్యి, ఇక్కడికి రమ్మని చెప్పు. నేను ఫోన్ చేస్తే ఏం మాట్లాడతానో నాకే తెలీదు. నేను ఫోన్ చేస్తానండి. హలో చిన్న. హలో, ఏమైందమ్మా? ఇంటికి విడాకుల నోటీస్ వచ్చిందా? ఏం చేస్తున్నావు చిన్న? కోడలికి ఎందుకు విడాకులు ఇస్తున్నావు? అమ్మా, నేను మీకు ముందే చెప్పాను, తనతో కలిసి బతకడం నాకు ఇష్టం లేదని. తనొక మూర్ఖురాలు. నా జీవితం తనతో గడపాలని నేను కోరుకోవట్లేదమ్మా. నేను తనని వదిలించుకోవాలనుకుంటున్నాను. నేను బాగా ఆలోచించిన తర్వాతే తనకి విడాకులు పంపాను. తనతో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. ఏం చేస్తున్నావు చిన్న? నువ్వు ఒకేసారి 2 జీవితాల్ని నాశనం చేస్తున్నావు. నేను చేయడం లేదమ్మా, నాశనమైన నా జీవితాన్ని నేనే సరిదిద్దుకుంటున్నాను. నాకు నీ కోడల నుంచి విడాకులు కావాలి, ఇంకేమీ వద్దు. నాకు తనతో బతకాల్సిన అవసరం లేదు. అరే చిన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను నీ బిడ్డకి తల్లి. ఏంటి? అవును చిన్న, నువ్వు తండ్రి కాబోతున్నావు. అమ్మా, నీ కోడలు అబద్ధం చెప్తుంది. ఆ బిడ్డ నాది కాదు, వేరొకరి బిడ్డ అయి ఉండాలి. నేను నీతో ముందే చెప్పాను కదమ్మా, అసలు పెళ్లి తర్వాత తనతో ఎన్ని రోజులు ఉన్నానని. ఇదంతా అబద్ధం అమ్మా. తను మన ఇంట్లో ఉండాలనుకుంటుంది. వాళ్ళెంత పేదవాళ్ళో మనకు తెలుసు కదమ్మా. మన ఇంట్లో డబ్బులు చూసి, మంచిగా బతకడం చూసి ఇలా చేస్తుంది అనుకుంటా. అమ్మా, అది నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదమ్మా. అది ఆమె చేసిన పాపానికి రూపం అమ్మా. ఏం చెప్తున్నావు చిన్న? అమ్మా, దయచేసి అర్థం చేసుకో. నా తల్లిగా నువ్వు అలాంటి దానివైపు ఉంటావా? అమ్మా, నేను ఊహిస్తుంది నిజమే. నీ కోడలు ఇంత త్వరగా ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? వాడు చెప్పేది నిజమే అనిపిస్తుంది. కోడలు ఇంత త్వరగా ఎలా ప్రెగ్నెంట్ అయింది? ఏం మాట్లాడుతున్నావు శారద? అవునండి, నేను అబద్ధం చెప్పట్లేదు. మీ కొడుకే ఆ బిడ్డ తనది కాదని చెప్తున్నాడు. అది తన ప్రియుడిదై ఉండాలి. లేదు లేదు, కోడలు ఇలా చేస్తుందని నేను నమ్మలేకపోతున్నాను. నువ్విప్పుడే చిన్నకి ఫోన్ చేసి ఇంటికి రమ్మను, నేను వాడితో మాట్లాడతాను. ఇదే మంచి టైం. తను తల్లి కాబోతుంది కదా. ఇది చాలా పెద్ద విషయం. దీన్ని అడ్డు పెట్టుకొని తనని నా ఇంటి నుండి వెళ్ళగొడతాను. తనకి విడాకులు ఇచ్చి రీతుని పెళ్లి చేసుకుంటాను. నేను రేపే ఇంటికి వెళ్తా. ఆయన ఇంత దిగజారిపోతాడా? అలా ఎలా చెప్పగలడు ఇది తన బిడ్డ కాదని? దేవుడా, నేనేం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆయన నన్ను తన జీవితం నుంచి తొలగించుకోవాలనుకుంటే దానికి ఇంత పెద్ద నింద నా మీద వెయ్యాలా? నా భర్త ఇంత దిగజారిపోతాడని నేనెప్పుడూ అనుకోలేదు. నేను తల్లిని కాబోతున్నానన్న ఆనందంలో భవిష్యత్తులో నా జీవితం ఎలా ఉంటుందో అని చాలా కలలు కన్నాను. నా భర్త సంతోషంగా ఉంటాడనుకున్నాను. కానీ ఆయన నా మీద నింద వేసి నా పరువు తీశాడు. అతనికి నాతో కలిసి జీవించడం ఇష్టం లేకపోతే నాకు ఒక్కసారి చెప్పుండాల్సింది కదా. నేను సంతోషంగా వెళ్ళిపోయేదాన్ని. మరి నన్ను ఎందుకు అవమానించాలి? నన్ను ఇలా చేయడం వల్ల ఆయనకి గౌరవం పెరుగుతుందా? చిన్నా, నువ్వా? ఇంత త్వరగా ఎలా వచ్చావు? ఆ విషయం గురించి నేను ఇంత త్వరగా ఇక్కడికి రావాల్సి వచ్చిందమ్మా. ఏం చెప్తున్నావు చిన్నా? నీ కోడలు ఏం చెప్పిందమ్మా? తను నా బిడ్డకు తల్లా? ఇదంతా అబద్ధమమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు నోరు మూసుకోనుండు. ఒక్క మాట కూడా మాట్లాడకు. ఏమనుకుంటున్నావు నువ్వు? నేనిక్కడ లేనని నన్ను అవమానించి ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా? ఏం చేస్తున్నారు మీరు? నా జుట్టు వదలండి, నాకు చాలా నొప్పిగా ఉంది. మీరేమంటున్నారు? ఇది మీ బిడ్డ. అది ఎవరి బిడ్డ అవుతుందో మీరే నాకు చెప్పండి. నోరు మూసుకొనుండు నువ్వు. నేను మాట్లాడొద్దని చెప్పాను కదా. ఒక్క మాట కూడా మాట్లాడకు. నీ చెత్త నోటితో అబద్ధం చెప్పకు. నేను సిటీలో 1 రోజుల నుంచి ఉంటున్నాను. నువ్విక్కడ ఒంటరిగా ఊర్లో ఎంత చెత్త పనులు చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఈ బిడ్డ నాది కాదు, నీది. ఎవరో నీ ఊరి ప్రియుడిది. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరే ఇలా మాట్లాడితే సమాజంలో అందరు నన్ను ఏమనుకుంటారు? నా మీద ఇలా బురద చల్లకండి.
నన్ను వదిలించుకోవాలంటే వదిలించుకోండి, కానీ నన్ను ఇలా కించపరచొద్దు. నీలాంటి వాళ్ళకి కించపరచడం చాలా చిన్న పదం. అరే ఏం చేస్తున్నావు చిన్న? తనని ఎందుకు అలా నెట్టేస్తున్నావు? తను తల్లి కాబోతుంది. అది తల్లి కాదు, అది నా మీద బురద చల్లింది. ఇలాంటి దాన్ని నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంచుకోను. తనని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పమ్మా, లేకపోతే నేనే వెళ్ళగొడతాను. అది ఇక్కడే ఉంటూ సతీ సావిత్రిలాగా నటిస్తుంది. నాకు తెలుసు అదెంత ధర్మవంతురాలో ఇప్పటికే చూశాను. నేను ముందు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తాను ఆయన కూతురు నా ఇంటిని ఏం చేసిందా అని. వద్దు వద్దు, అలా చేయకు. మా నాన్న చాలా అనారోగ్యంతో ఉన్నాడు. ఆయనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. నువ్వు నాతో ఇలా చేయాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన విడాకులే కదా. నీకు కావాల్సిన విడాకులు నేను ఇప్పుడే ఇస్తాను, కానీ నువ్వేమీ చేయొద్దు. నేను నీ కాళ్ళ మీద పడే అడుగుతున్నాను. మా అమ్మ నాన్నలకి చెప్పొద్దు. వాళ్ళు ఈ విషయం వింటే చాలా బాధపడతారు. నేను నీకు విడాకులు ఇచ్చి నిన్ను వదిలేస్తాను. నేను వెళ్ళిపోతాను. నేను ఎవరికి చెప్పను. నేను నీ నుండి విడాకుల డబ్బులు కూడా తీసుకోను. నా తప్పు నేను అంగీకరిస్తున్నాను. నేను వెళ్ళిపోతాను. నేను సంతకం కూడా చేస్తాను. నేను సంతకం చేసి వెళ్ళిపోతాను. మంచిగైంది. ఇంట్లో తనది ఒక్క వస్తువు కూడా ఉండకూడదు. అన్నీ బయట చెత్తబుట్టలో పడేస్తాను. చిన్న, తనని వదిలేయి. తను వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఇంట్లో లేదు. ఎందుకు ఇంకా బాధపడుతున్నావు? చిన్న, ఎందుకంత కోపడుతున్నావు? చూడమ్మా నువ్వే, నాన్న ఇష్టానికి నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమైందో. నాన్న సృష్టించిన గందరగోళం ఇది. నువ్వు నాన్న మీ ఇష్టానుసారం నాకు పెళ్లి చేశారు కదా, ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. నేను ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఇప్పుడే బయలుదేరుతాను. అరే ఆగు చిన్న, మీ నాన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన రావడానికి టైం పడుతుంది. ఈ ఒక్కరోజు ఉండు. నాన్న రేపు వస్తాడు. నాన్నని కలిసి వెళ్ళు. అమ్మా, నేను నాన్నతో మాట్లాడాలనుకోవట్లేదు, మాట్లాడను కూడా. ఎందుకంటే నాన్న నా జీవితాన్ని నాశనం చేశాడు. నేనిక ఇక్కడ ఉండనమ్మా. నేను ఈరోజు ట్రైన్ ఎక్కి బయలుదేరుతున్నాను. మధు, ఇంత అకస్మాత్తుగా బాగున్నావా నువ్వు? బాగున్నానమ్మా. మీ అందరినీ చూడాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. అందుకే వచ్చానమ్మా. నేను రాకూడదా చెప్పు? కానీ మధు, ఈ టైంలో ఈ స్థితిలో చెప్పులు కూడా వేసుకోలేదు. జుట్టు చిందరవందరగా ఉంది. ఈ నైట్ టైంలో ఎందుకు వచ్చావు? నీతో అత్తయ్య కూడా రాలేదు? మా మామయ్య ఏమో వాళ్ళ చెల్లింటికి వెళ్ళాడు. మీ అల్లుడేమో సిటీకి వెళ్ళాడని నీకు తెలుసు కదా. ఆయనకి మంచి జాబ్ వచ్చింది. నాకు మీరందరూ గుర్తొచ్చి నైట్ బాగా ఏడ్చాను. అత్తయ్య కూడా నన్ను వెళ్ళమని చెప్పింది. అందుకే వచ్చానమ్మా. కానీ మధు, ఎందుకు ఈ టైంలో? నువ్వు రేపు ఉదయం వచ్చి ఉండాల్సింది కదా. అమ్మా, అన్నీ బయట ఉండే అడుగుతున్నావు. నన్ను ఇంట్లోకి రానిస్తావా లేదా? అవునవును, పద, మర్చిపోయాను. లోపలికి వెళ్దాందా. కోడలా, మధు వచ్చింది, బయటికి రా. అమ్మా, ఇప్పుడెందుకు వదిన నిద్ర లేపుతున్నావు? పిల్లలు కూడా పడుకొని ఉంటారు. వదిన భయపడుతుంది. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? నేను నాన్నని కలవచ్చా? ఆయన గదిలో ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నేను నాన్నని చూసొస్తాను. ఇంకా నా ఆకలి గురించి కూడా ఆలోచించకు. నాకు ఆకలిగా లేదమ్మా. నేను ఆల్రెడీ తినేసి వచ్చాను అత్తగారింట్లో. తనని చూస్తుంటే నాకేమీ మంచిగా అనిపించట్లేదు. కాళ్ళకి చెప్పులు లేవు, నగలు లేవు, జుట్టంతా పాడైంది. తను ఈ పరిస్థితిలో ఇక్కడికి రావడం ఇది రెండోసారి. తనకి అత్తగారింట్లో ఏదైనా సమస్య ఉంటుందా? తను ఏం చెప్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఒక్క క్షణంలో ఇలా జరిగిందేంటి దేవుడా? నా కుటుంబం నాశనమైంది. ఏమైంది శారదా? బయట ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఎందుకు వింతగా చూస్తున్నారు? ఏమైంది? కోడలా, ఒక గ్లాస్ నీళ్లు తీసుకురామ్మా. మీరు ఎవరిని నీళ్ళు అడుగుతున్నారు? మన కోడలు ఇంట్లో ఉంటేనే కదా తను నీళ్లు తీసుకురావడానికి. కోడలికి ఏమైంది? నిన్న మన అబ్బాయి వచ్చాడు. వాడు కోడలతో తన కడుపులో ఉన్న బిడ్డ నాది కాదని చెప్తున్నాడు. కోడలతో బలవంతంగా విడాకులు ఇప్పించుకున్నాడు. కోడలు సంతకం చేసి ఇంటి నుండి వెళ్ళిపోయింది. మన కోడలు ఇంట్లో లేదు. నాకు అసలు అర్థమే కాలేదు. కొడుకు చెప్పేది నిజమా, లేకపోతే కోడలు చెప్పేది నిజమా అని. శారదా, కోడలు తప్పు చేయలేదని చెప్పాను కదా. మన కోడలు తప్పు చేయదు. చేస్తే అది మన కొడుకే. వాడు సిటీలో ఉంటున్నాడు. చూస్తుంటే సిటీ జీవితానికి అలవాటు పడ్డట్టున్నాడు. వాడికి కోడలతో కలిసి బతకడం ఇష్టం లేదనిపిస్తుంది. అందుకే కోడలికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు. కోడలు తప్పు చేయదు. మరి నా కొడుకు అబద్ధం చెప్తున్నాడా? మనందరికంటే
వాడికి కోడలు గురించి బాగా తెలుసు. వాడు అబద్ధం చెప్పడు కదా. నాకు వాడు చెప్పేది నిజమనిపిస్తుంది. తను మన కొడుకు బిడ్డకి తల్లి కాదు, వేరే ఎవరిదో అయి ఉండాలి. శారదా, నువ్వు కూడానా? అవును, నేను అబద్ధం చెప్పట్లేదు. నా కొడుకు చాలా కోపంగా ఉన్నాడు. వాడెందుకు అబద్ధం చెప్తాడు? వాడు నిజం చెప్తున్నాడు. వాడిని చూస్తే నాకే జాలిగా అనిపించింది. ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. నేనిక్కడ నా సొంత కూతురుగా చూసుకుంటున్న కోడలే నన్ను ఇలా చేస్తుందని అనుకోలేదు. ఆమె మన పరువు తీసింది. మన వాళ్ళు మన వాళ్ళే, పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే. తను రావడమే కాక మన మీద బురద చల్లి వెళ్ళిపోయింది. నేను నమ్మలేకపోతున్నాను. మీరెప్పుడూ కోడలే మంచిదనుకుంటారు అని నేను ఈరోజు తెలుసుకున్నాను. కోడలదే అసలు తప్పు. నా కొడుకు తప్పు చేయలేదు. నా సొంత కళ్ళతో కోడలు నిజ స్వరూపం చూశాను. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు హైప్ చేయడం వల్ల మా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. మీకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.